రైట్ రైట్ మనం డిబేట్ మధ్యలో బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి కూడా ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో A13 ఉన్నటువంటి ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిని ప్రస్తుతం సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. గత 3 రోజుల నుంచి కూడా విచారణ ఎదుర్కొంటున్నారు వీరు. ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు ఏ క్షణంలో అయినా అరెస్ట్ చేసే అవకాశం ఉంది అన్న వార్తను వింటూ ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం సిట్ అధికారులు లిక్కర్ స్కామ్ కి సంబంధించి కూడా దీన్ని అధికారికంగా ప్రకటించారు. A13 ఉన్నటువంటి మాజీ ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డిని, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డికి OSDగా పనిచేసినటువంటి కృష్ణమోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. ఏపీ లిక్కర్ స్కామ్లో కీలక నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి మాజీ ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డికి OSDగా పనిచేస్తున్న కృష్ణమోహన్ రెడ్డి ప్రస్తుతం అరెస్ట్ అయినట్టు తెలుస్తోంది. అధికారికంగా సిట్ అధికారులు ప్రకటించారు. దీనిపై పూర్తి వివరాల్ని మా ప్రతినిధి రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్. సింధు, ముఖ్యంగా ఏదైతే ఏపీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి కూడా కీలకమైనటువంటి అంశాలను సిట్ అధికారులు ఒక్కొక్కటిగా కూడా ఇప్పటికే ధృవీకరిస్తా ఉన్నారు. తాజాగా 28 మంది ఇందులో ప్రధానమైనటువంటి నిందితులుగా చేసినటువంటి పరిస్థితి. ఇప్పటికే ధనుంజయ రెడ్డి A31, అదేవిధంగా A32 కృష్ణమోహన్ రెడ్డిగా ఇద్దరిని సిట్ అధికారులు ప్రధానంగా గుర్తించారు. కొద్దిసేపటికే వీరిని దాదాపు 3 రోజుల నుంచి కూడా విచారించినటువంటి సిట్ అధికారులు కొద్దిసేపటి కిందటే వీరిని అరెస్ట్ చేసినటువంటిగా సిట్ అధికారులు ధృవీకరించారు. దాదాపుగా 3,400 కోట్ల పైసలకు స్కామ్ జరిగిందని, ఇందులో అవినీతి ఆరోపణలు అయితే ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. దీనికి సంబంధించి కూడా సిట్ అధికారులు ఒక్కొక్కరిగా ధృవీకరిస్తున్నారు. A33గా ఉన్నటువంటి గోవిందప్ప బాలాజీని ఇప్పటికే సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ప్రధానంగా ఆయన్ని న్యాయమూర్తి ముందు కూడా విచారణకు హాజరుపరిచేటువంటి అవకాశం ఉంది. A33గా ఉన్నటువంటి బాలాజీకి వారం రోజుల పాటు ఇప్పటికే న్యాయస్థానం ఏదైతే విచారణ అనంతరం కూడా న్యాయస్థానం ముందు హాజరుపరచగా వారం రోజుల పాటు రిమాండ్ విధించినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో దాదాపుగా ఆయన్ను ఏదైతే విజయవాడలోని సబ్ జైల్లో ఉంచినటువంటి పరిస్థితి. తాజాగా కొద్దిసేపటి కిందటే ఇద్దరిని, అంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో కీలకంగా వ్యవహరించినటువంటి ధనుంజయ రెడ్డి CMO కార్యాలయానికి ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ధనుంజయ రెడ్డితో పాటు జగన్మోహన్ రెడ్డికి OSDగా వ్యవహరించినటువంటి కృష్ణమోహన్ రెడ్డి ఇద్దరిని కూడా సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నట్టు కూడా తెలుస్తోంది. దీన్ని అధికారికంగా కూడా ధృవీకరించారు. కొద్దిసేపు కిందటే వీరిని అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో దాదాపుగా సుప్రీంకోర్టు వీరు ఏదైతే బెయిల్ పిటిషన్ దాఖలు చేశారో, ఈ బెయిల్ పిటిషన్ ఏదైతే ఉందో ఈ బెయిల్ పిటిషన్ సుప్రీంకోర్టు తోసిపుచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈ క్రమంలోనే ధనుంజయ రెడ్డి, అదేవిధంగా ఏదైతే కృష్ణమోహన్ రెడ్డి ఇద్దరు కూడా సిట్ అధికారులు అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. మరి సేపట్లోనే వీరికి సంబంధించినటువంటి ఇంకా ఇప్పటికే ప్రశ్నలు వచ్చే వారి ముందు ఉన్నటువంటి నేపథ్యంలో దాదాపుగా 24 గంటల పాటు వీరిని ప్రశ్నించనున్నారు. రేపు వీరిని కోర్టులో హాజరుపరుస్తారు. హాజరుపరిచినటువంటి తర్వాత వీరికి ఏమన్నా మినహాయింపు ఉంటుందా, లేదంటే వీరిని కూడా రిమాండ్ ఇచ్చేటువంటి అవకాశం ఏదైనా ఉంటుందని కూడా చూడాల్సిన అంశం ఉంది. A1గా ఉన్నటువంటి రాజ్ రెడ్డికి, అదేవిధంగా వీరు CMO కార్యాలయం నుంచి ఈ లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి అంశాలన్నీ, ఏదైతే లిక్కర్ పాలసీ మార్పిడి జరిగిందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ప్రభుత్వమేమో మద్యం అమ్మకాలు జరగాలని ఏదైతే చేపట్టినటువంటి నేపథ్యంలో ఈ పాత్రదారులు ఎవరైతే ఉన్నారంటే ఎన్నెన్ని మద్యం కంపెనీలకు సంబంధించి ఎన్నెన్ని షెల్ కంపెనీలు ఉన్నాయి, అసలు ఈ మద్యం కొనుగోలు, మద్యం తయారీ విధానం, దీనికి సంబంధించినటువంటి వాల్యుయేషన్ ఇదంతా కూడా ఎలా జరిగింది, అసలు దీనికి నెల ఎంత రాబడి జరిగింది, ఎన్ని షెల్ కంపెనీలు ఉన్నాయి, ఎంతమంది షేర్ హోల్డర్స్ ఉన్నారు, వీటి మీద ప్రధానంగా కూడా ఆలోచిస్తా ఉన్నారు. ఏదైతే గోవిందప్ప బాలాజీ చార్టెడ్ అకౌంటెంట్ గా ఉన్నారు భారతికి, ఈయన క్రియాశీలంగా వ్యవహరించారు. ఏదైతే డబ్బులు ఏదైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా హవాలా రూపంలోనూ, అదేవిధంగా రియల్ ఎస్టేట్ దందాలోనూ పూర్తిగా బంగారు ఆభరణాలు వీటిగా మార్చారనేది సిట్ అధికారులు గుర్తించారు. కాబట్టి పూర్తి స్థాయిలో వీరిపైన ప్రధానంగా కూడా ప్రతి ఒక్కరి ఇళ్లలోనూ సోదాలు జరుగుతా ఉన్నాయి. ప్రతి ఒక్కరికి నోటీసులు అందిస్తా ఉన్నారు. నోటీసులు అందించినటువంటి క్రమంలో వారిని విచారణకు హాజరుపరచాలని ఖచ్చితంగా డిమాండ్ పెడతా ఉన్నారు. అందరూ కూడా విచారణకు వచ్చినటువంటి వారి అందరూ కూడా ఇప్పటి వరకు వచ్చిన వారు అందరూ కూడా అరెస్ట్ చేసేటువంటి పరిస్థితి కనపడుతుంది. లిక్కర్ స్కామ్ లో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రతి ఒక్కరిని కూడా క్షుణ్ణంగా విచారించినటువంటి తర్వాతనే వారిపైన చర్యలు తీసుకునేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనపడుతుంది. రైట్ రాజ్ కుమార్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.